Now, this is a very interesting example. So we contacted one of the gentlemen. This person, his name is Goguri Srinivas Reddy. He's a resident of Sirisila, my constituency, my assembly constituency. So I was surprised that one gentleman called Srinivas Reddy, whose father's name is Ella Reddy, has all of a sudden appeared in Jubilee Hills. So his vote was registered in Sirisila constituency. His epic number is ATM 0460691, and on 2nd September his name was also included in Jubilee Hills. So our team went to him. They said, did you register in Jubilee Hills? Did you shift your vote to Jubilee Hills? This was the question we asked. Please listen to his answer. నమస్కారం అండి, నా పేరు గోగురు శ్రీనివాస్ రెడ్డి, మా తండ్రి పేరు ఎల్లారెడ్డి. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామము. జూబ్లీ హిల్స్ దొంగ ఓట్లలో నా పేరు వచ్చిందని టీవీలో విని వార్తల్లో విని షాక్ అయ్యాను. అసలు నా పేరు అక్కడ ఉండడం ఏందని. నేను పుట్టింది పెరిగింది రాజన్నపేటలోనే. నేను వ్యవసాయం చేసుకుంటూనే రాజన్నపేటలో దివేస్తున్నాను. 100% దొంగ ఓటండి. సో గోగూరి శ్రీనివాస్ రెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో రాజన్నపేట అనే గ్రామంలో పుట్టి పెరిగి అక్కడే ఉన్నాడు. ఆయనకు రెండో ఓటు జూబ్లీ హిల్స్లో ఉన్నట్టు ఆయనకు కూడా తెలియదు. ఆయనను పోయి మేము అడిగితే ఆయన షాక్ అయ్యి, నా పేరు మీద జూబ్లీ హిల్స్లో ఓటు ఉండేది, నాకేం సంబంధము, ఇది ఎవరు రాయించినరో దొంగలు, నాకు తెలియదు అంటే ఆయన పేరు వాడుకుని ఇంకెవడో ఓటేద్దాం అనుకున్నట్టు రాయించుకున్నారు, దొంగ ఓట్లు రాయించారు. అంటే మాకు తెలిసింది కాబట్టి మేము ఎంక్వైరీ చేశాం కాబట్టి దొరికింది. యాజ్ యూ కెన్ సీ, మిస్టర్ గోగూరి శ్రీనివాస్ రెడ్డి హ్యాస్ నో క్లూ దట్ హీ హ్యాస్ అ సెకండ్ ఓట్. He is himself explaining that he has never stepped out of his district, but yet his name has been registered in Jubilee Hills by probably some Congress leader who thought they could impersonate, send an imposter and make sure that somebody votes on his name. ఇది జరుగుతూ ఉంది. ఈయనకు కూడా రెండు ఉన్నాయి. ఇప్పుడు సిరిసిల్లాలో ఓటు ఉన్నది, దాంతోపాటు ఇక్కడ జూబ్లీ హిల్స్లో కూడా వారికి ఓటు ఉంది. ఓపెన్గా చెప్తున్నాడు ఆయన, ఇది దొంగ ఓటు, నాకు తెలియదు, నేను షిఫ్ట్ కాలేదు, నాకు సంబంధం లేదు అని స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పింది మీరు విన్నారు. నెక్స్ట్.